స్వామి వివేకానంద అనే వ్యక్తి చాలా తక్కువ కాలం బ్రతికారైనా కొన్ని వందల వేల మందిని, లక్షల మంది యువతను తన ప్రసంగాలతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఎప్పటికీ కూడా భారతదేశము ఆ వ్యక్తిని గౌరవిస్తూ పూజిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక గొప్ప సంఘ సంస్కర్తలాగా అతను వ్యవహరించి అనేక మందిలో మార్పుకు కారణం అయ్యాడు. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏంటంటే, ఆనాడు గనుక 2024 సంవత్సరాల క్రితం ఆ యొక్క యెరూషలేములో నేనుండుంటే నా కన్నీళ్లతో కాదు నేను ఆయన్ని పాదాలు కడిగేది, నా రక్తముతో ఆయన పాదాలను కడిగేవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటున్నారు ఈ మాట అంటే, నా బోటివాడో నీ బోటివాడో అంటే ఈ మాటలకు పెద్ద గుర్తింపు లేదు, కానీ తన మాటతో, తన వాగ్దాటితో ఈ ప్రపంచమును ఇన్ఫ్లుయెన్స్ చేసిన స్వామి వివేకానంద అంటున్నాడు.